కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్క, వరి, ధాన్యం కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. పంటకు మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా సాధించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించే వరకు పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. రెండేళ్ల పాలనలో ఇప్పుడున్నటువంటి పార్టీ ఏమీ కొనట్లేదు, మొక్కజొన్నలు కొనలేదు, మొన్న ధాన్యం కూడా కొనబోతే ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ ఎంఎస్పీ కేంద్రం ప్రకటించిన దానికి విరుద్ధంగా తక్కువ రేట్లకు అమ్ముకోవడం జరిగింది. దాని మీద కూడా కేంద్రాన్ని మేము అడుగుతాం. కేంద్ర ప్రభుత్వానికి, మా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన, మేము అధికారంలో ఉన్నా లేకున్నా, అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో మా పార్టీ ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. రావాల్సిన అన్ని బకాయిలను వసూలు చేయడానికి వెంటబడతాం. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా సాధించాలనేది మా బీఆర్ఎస్ పార్టీ పట్టుదల. దాని మీద మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉన్నాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా అంశాలు పెండింగ్ ఉన్నాయి. అనేక సార్లు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ను పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదైనా సాధించుకుంటున్నారు. కానీ మొన్నటికి మొన్న అమరావతికి కూడా స్పెషల్గా ఒక చట్టం తయారు చేయించుకున్నారు క్యాపిటల్ కోసం. అప్పుడు కూడా మేము నిలదీయడం జరిగింది, దానికి సపోర్ట్ చేసాం, అన్నదమ్ములాగా ఉందాం. కానీ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే దాంట్లో తెలంగాణ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. వాటిని కూడా చర్చకు తేండి, వాటికి కూడా సాయం చేయండి. నేను నిన్న అడగడం కూడా జరిగింది. 100% వాళ్ళకి చేస్తే కనీసం 50% అన్నా తెలంగాణకు న్యాయం చేయండి, తెలంగాణకు నిధులు ఇవ్వండి అని చెప్పి అడిగాం. ఇది మా కేసీఆర్ గారు ఎప్పుడు మాకు దిశానిర్దేశిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడమే మా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. ఖచ్చితంగా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో ఖచ్చితంగా కూడా ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించబడుతుంది. దాన్ని వెంటబడతాం. ఖచ్చితంగా మళ్ళీ నిర్మించేలాగా మా పోరాటం సాగుతూనే ఉంటుంది. నుంచి పోయే నీళ్లను ఎత్తిపోయాలి, నింపుకోవాలి. ఇది చేయాల్సిన పని. అక్కడా చేయట్లేదు. కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ లేదు. కనీసం యూరియా, డిఏపి ఇప్పుడు కాలం నెత్తి మీదకి వచ్చింది. దీని మీద కూడా స్టాక్ పెట్టుకోవాలి. దీన్ని కూడా చేయాలి. అనేక అంశాలను మేము సిమెంట్ ఫ్యాక్టరీతో సహా సింగరేణి సమస్యలు, కొన్ని మైన్స్ అలొకేట్ చేయాలి. థర్మల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బంద్ ఉన్నాయి. బొగ్గు ప్రొడక్షన్ ఆగిపోయింది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు. తాడిచేర్ల 2 ఇచ్చారు, దాన్ని తొందరగా స్టార్ట్ చేసుకోవాలి. ఉన్నటువంటి మైన్లలో తొందరగా ప్రొడక్షన్ పెంచుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని, కనీసం కరెంట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా చూస్తారంటే ఇప్పుడు సిటీలో కరెంటు ఉండలేదు, ఊళ్ళల్లో లేదు, రైతులకు 8 గంటలు కరెంట్ ఇస్తారు.